ఇక ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఈటీ టాప్ 9 లో చూద్దాం. ఆగిపోయిన విశ్వరూపం 2 మళ్లీ పట్టాలెక్కనుంది. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2013లో విడుదలైంది. ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద దుమారమే రేగింది. తమిళనాడులో రిలీజ్ కి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో విశ్వరూపం 2 సినిమా విషయంలో నిర్మాత చేతులెత్తేశాడు. వివాదాల కారణంగా నిర్మాత రెండో పార్ట్ ని పక్కన పెట్టేశాడు. 4 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ ఇప్పుడు ఆ సినిమాని తన చేతుల్లోకి తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. ఇక విడుదలకి నోచుకుంటుందట. ఒకవైపు కర్ణాటకలో బాహుబలి 2 సినిమా విషయంలో వివాదం రగులుతున్నా ప్రభాస్ మాత్రం తన కొత్త సినిమాకి ప్రచారం కూడా మొదలు పెడుతున్నాడు. సాహో పేరుతో ఒక కొత్త సినిమాని ఇటీవలే ప్రారంభించాడు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ కొంత పూర్తయింది. దాంతో తొలి టీజర్ ని బాహుబలి 2 విడుదలైన నాడే రిలీజ్ చేస్తాట. ఒకేసారి 4 లాంగ్వేజ్ల్లో సాహో టీజర్ ని విడుదల చేయనున్నాడు మహేంద్ర బాహుబలి. సమంత, శృతి హాసన్ ఇద్దరూ ఫైటింగ్లు మొదలు పెట్టారు. శృతి హాసన్ ఇప్పటికే కత్తి ఫైటింగ్ ని నేర్చుకునేందుకు లండన్ వెళ్లింది. ఇక సమంత హైదరాబాద్ లోనే కర్రసాము విన్యాసాలు చేస్తోంది. కత్తి లాంటి ఈ భామలు ఇలా కత్తులు కర్రలు పట్టడానికి రీజన్ ఉంది. శృతి హాసన్ సంఘమిత్ర అనే ఒక చారిత్రక సినిమాలో రాణి పాత్ర పోషిస్తోంది. అందుకే వీర రాణిగా యుద్ధం చేయడం ఎలాగో నేర్చుకుంటోంది. సమంత కర్రసాము విన్యాసాల వెనుక స్టోరీ కూడా ఒక సినిమా కోసమే అట. అల్లు అర్జున్ ఒకవైపు డీజే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఆయన తదుపరి చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. అల్లు అర్జున్ మరోసారి ఆర్మీ ఆఫీసర్ గా నటించనున్నారు. ఇప్పటికే సరైనోడు సినిమాలో జవాన్ గా నటించాడు. ఇందులో పూర్తి స్థాయిలో యువ ఆర్మీ అధికారిగా కనిపిస్తాట. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అన్న పేరుతో పేట్రియాటిక్ గా ఈ సినిమాని తీయనున్నారు. కుమారి 21F సినిమాతోనే హెబ్బా పటేల్ హీరోయిన్ గా పాపులర్ అయింది. రీసెంట్ గా మిస్టర్ సినిమాలోనూ దర్శనమిచ్చింది. ఇప్పుడు ఏంజెల్ గా రానుంది. హెబ్బా పటేల్ హీరోయిన్ గా, నాగన్వేష్ హీరోగా రూపొందుతోన్న ఏంజెల్ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ ని వివి వినాయక్ లాంచ్ చేశారు. హెబ్బా పటేల్ కిది కీలక చిత్రం. ఆమెకిప్పుడు ఒక భారీ హిట్ కావాలి. సుల్తాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ట్యూబ్లైట్ సినిమాతో రానున్నాడు. ఏక్ థా టైగర్, భజరంగి భాయిజాన్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ తీస్తున్న ఈ సినిమా మొదటి లుక్ వెరైటీగా ఉండి అందర్నీ ఆకర్షిస్తోంది. మరోవైపు రంజాన్ పండక్కే సినిమాని విడుదల చేయాలనుకున్నాడు సల్మాన్. ట్యూబ్లైట్ ఈ రంజాన్ కానుగ్గా జూన్ 23న రిలీజ్ కానుంది. శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంకో సినిమా ప్రారంభం కానుంది. వచ్చే నెలలో షూటింగ్ షురూ అవుతుందట. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా కన్ఫర్మ్ చేశారు. బాలీవుడ్ కి చెందిన కియారా అద్వానీ అనే కథానాయిక సెలెక్ట్ అయింది. కియారా ఇంతకు ముందు బాలీవుడ్ లో MS ధోని అనే సినిమాలో నటించింది. బాహుబలి 2లో దేవసేనగా మునిపించనున్న అనుష్క లేటెస్ట్ గా మరో సినిమా సైన్ చేసిందట. అలనాటి జమునుగా అనుష్క కనిపించనుందనేది టాక్. సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో దర్శకుడు నాగస్విన్ తీస్తున్నాడు. సావిత్రి పాత్రను నేను లోకల్ హీరోయిన్ కీర్తి సురేష్ పోషించనుంది. ఇక జమున పాత్రకి అనుష్కను తీసుకున్నారట. అనుష్క ఇందులో చిన్న పాత్రలోనే కనిపించనుంది. సినిమా పూర్తిగా సావిత్రి జీవితానికి సంబంధించింది. అయితే జమునికి కూడా సావిత్రి జీవిత కథలో కొంత చోటుంది. సో ఆ పాత్రకి అనుష్కను తీసుకున్నారట.